అందరికీ నమస్కారం. కేటాక్స్కి స్వాగతం. బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనం అందరూ కొనే బంగారం ధర ₹1,00,000కి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. గత 3 రోజుల్లో బంగారం ధర 2,400కి పెరిగింది. చైనా అమెరికా మధ్య టారిఫ్ వార్ జరుగుతూనే ఉంది. రీసెంట్గా ట్రంప్ గారు చైనా మీద 245% ట్యాక్స్ వేశారు. ఇలా జరిగితే చైనా వస్తువులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు పాదరక్షలు పంపారు. అల్లూరు డిస్ట్రిక్ట్ పెదపాడు గ్రామంలో చెందిన 345 మందికి పాదరక్షలు పంపారు. ఇటీవల అడవి బాట అనే కార్యక్రమంలో అతను పాదరక్షలు లేవని గమనించి వాళ్ళకి పాదరక్షలు పంపారు. దీనితో అతని యొక్క మంచి మనసును చాటుకున్నారు. స్పేస్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ గారు అరుదుగా ఉంటారని రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ గారు చెప్పారు. ఎందుకంటే అతని యొక్క ఆలోచనలు ఊహకు అందని విధంగా ఉంటాయని అతను చెప్పారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణ మూర్తి గారు అతని మనవడైన రోహన్ మూర్తికి 2025 సంవత్సరం గాను 3.3 crores డివిడెండ్గా అందుకున్నారు. ఈ వారం ఓటీటీలో జాక్ అండ్ మ్యాడ్ స్క్వేర్ అనే 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నెల 25న మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నెల 24న మోహన్ లాల్ గారు నటించిన ఎల్ టెంపరన్ అనే సినిమా జియో హాట్స్టార్లో రిలీజ్ కాబోతుంది. అలాగే మన కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అయింది. అందరూ కలిపి ఫ్యామిలీతో చూడండి. ఎస్ఆర్హెచ్కి మరియు ముంబైకి జరిగిన మ్యాచ్లో ముంబై గెలిచింది. అలాగే ఈరోజు ఆర్సీబీకి పంజాబ్కి మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.